అందరికీ నమస్కారం అండి. ట్రావెలర్స్కి అందరికీ మేము గత 25 సంవత్సరాల నుండి ఇలా కపుల్స్ ఇద్దరం ఆల్ ఇండియా 29 రాష్ట్రాలని మేము మా వెహికల్లోనే ఇద్దరం తిరిగేవాళ్ళం. కానీ ఈరోజు ఒకటి బ్యాడ్ ఇన్సిడెంట్ ఒకటి తగిలింది. ఇక్కడ కాశ్మీర్ మనం స్టార్ట్ అయింది ఇక్కడ బనిహాల్ నుంచి కాశ్మీర్కి వెళ్తున్నామండి. అయిన తర్వాత మధ్యలో ఒక చెక్ పోస్ట్ కాదు, అది మధ్యలో రోడ్డు మధ్యలో జమ్మూ కాశ్మీర్ వాళ్ళు పికెట్స్ అనమాట. వాళ్ళు ఏం చేశారు, వెహికల్ ఆపిన తర్వాత మేము టూరిస్టులం కాబట్టి అన్ని పొల్యూషన్ దగ్గర నుంచి డ్రైవింగ్ కాడి నుంచి A to Z చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం అనమాట. అన్నీ చూసిన తర్వాత ఏమి దొరకలేదు. అయితే ఏం చేశాడంటే ఒక వెహికల్లో కూర్చొని ఉండాడు అతని దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఫిలిం మనది టయోటా హైలెక్స్ అనమాట. అయితే హైలెక్స్లోకి మనకి మన టీజీలో ఆర్టీఏ అప్రూవ్డ్ ఫిలిం అది మొత్తం అంతా కంప్లీట్ కనపడుతూ ఉంటుంది అంత లోపలికి. ఇంతవరకు ఏ స్టేట్లోనూ వాళ్ళు మనకి అబ్జెక్షన్ చేయలేదు. యాక్చువల్లీ మనం ఫిల్మ్ వేయించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేయించాం కదా. ఆర్టీఏ కూడా అక్కడ అప్రూవ్డ్ అయ్యే దాన్ని ఇచ్చాడు, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా. అయిన తర్వాత ఏమైందంటే అతడు ఆపి ఫిలిం వచ్చి కార్ దగ్గరకు వచ్చి గ్లాస్ ఫిలిం పీకి, ఇది ఫిలిం ఉంటే కనుక లోపలికి అలా ఉండదు, ఇది హైకోర్టు ఆర్డరు, 10,000 దీనికి చాలానే ఉంటుంది అన్నాడు. అదేంటి ఆర్డర్ కూడా చూపించాం. చూపించిన కాదు, ఇది హైలీ గన్ ఫైటింగ్ ఏరియా, ఉండటానికి వీల్లేదంటాడు. లేదా పీకేస్తాను, లేదంటే పని చేయండి. ఆ చాకులు పెట్టుకొని కూర్చున్నారు. ఒక పని చేయండి, 10,000లో 70% డిస్కౌంట్ ఇస్తాను, 30% కట్టేసి వెళ్ళండి చెప్తున్నాడు. చాలా అదే రిసిప్ట్ ఇస్తాను అన్నాడు. ఇది ఏంట్రా బాబు ఇక్కడ అని చెప్పేసి సరే అని చెప్పేసి 3,000 ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత ఎందుకంటే మన ఏరియా కాదు, ఇది కాదు, వీళ్ళ ఇదేంటో సర్లే అని చెప్పేసి రిసిప్ట్ ఇస్తా అన్నాడు కదా. ఎక్కడ ఆపినా కూడా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, ఈ రిసిప్ట్ చూపించేసేయండి అన్నాడు. వీళ్ళ దుంపలదేగా నిజమే కదా అని చెప్పేసి మేమేం చేసాము, సరే అని 3,000 కట్టేసాం. కట్టిన తర్వాత రిసిప్ట్ మాకు ఎంత ఇచ్చాడు తెలుసా, 500కి. తీరా వచ్చి చూసుకుంటే 500కి ఉంది. ఇదేంటి అని చెప్తే మధ్యలో ఎవడో ఆపట్టలే లేరు, అసలు పికెటే లేరు అక్కడ, లేరు శ్రీనగర్ వరకు. అదే కదా. కాబట్టి ఇలాంటి చీటింగ్లు చేస్తా ఉంటే మనం ట్రావెలర్స్ చీటర్స్, అవి జమ్మూ కాశ్మీర్ అంటే చీటర్లు అన్నట్టుంది. ఇక్కడ వచ్చేటప్పుడు డబ్బులు అయితే అన్ని మార్చుకొని రావాలి. అవును, ఆన్లైన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అది చెయ్యరు, డబ్బులు ఉంటేనే ఇది అవుతుంది. ఇప్పుడు వాడు తీసుకునే లంచం కాబట్టి ఆన్లైన్ ఎటు తీసుకుంటాడు, ఒరిజినల్ లైసెన్స్ లాగి దగ్గర పెట్టుకున్నాడు, పెట్టేసుకున్నాడు. కాగితం మీద చూపించు, దాంట్లో పరివాహనలో చూపిస్తానంటే మొబైల్ చూస్తానంటే ఒప్పుకోలేదు. మళ్ళీ ఉంది ఉందా లేదు ఒరిజినల్ లైసెన్స్ చూపించన్నాడు. ఆ చేతిలో పట్టుకొని తీసుకెళ్ళిపోయి ఇన్స్పెక్టర్ దగ్గర పెట్టుకున్నాడు. ఇలాంటి చీటింగ్లు చేసే వాళ్ళకి మనం ట్రావెలింగ్ ఎలా చేయగలుగుతాం, భయం అనేది ఉండదా? శ్రీనగర్ డీజీపీ గారికి ఇది ట్యాగ్ చేయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాళ్ళు ట్రావెల్ చేయాలని చెప్పేసి. ఆయన తెలుగు అయినా కదా, తెలుగునా ఎవరైనా సరే అంటే అర్థమవుతుంది ఆయనకి బాధ. ఇప్పుడు అక్కడి నుంచి తెలంగాణ నుంచి ఇంతవరకు వచ్చాం, 8,000 కిలోమీటర్లు అంటే. వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంత పెట్టుకొని ఇచ్చేస్తా ఉంటే ఏ ప్రయాసాలకు వచ్చి ఏదో వచ్చుకుని ఇక్కడ కాశ్మీర్ టూరిజం డెవలప్ చేద్దాం అనుకుని చెప్పి ఇక్కడ వస్తే ఇక్కడ ఎవరు రావట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. మరి మొన్న జరిగిన ఇన్సిడెంట్కి అందరు భయపడ్డారు, మేము కాబట్టి డేర్ చేసి వచ్చాం. ప్రతి చోట మోసమే, ప్రతిసారి ప్రతి చోట. తెలుగు రాదు కాబట్టి యాత్రికులారా మీరు వచ్చేటప్పుడు జాగ్రత్త. ఇక్కడ చీటింగ్లు ఎక్కువ ఉంటాయి. పైసలు మార్చుకొని తెచ్చుకోవాలి, మనీని యూపీఐలు అవి నడవు కదా ఇక్కడ. పైసలు మార్చుకొని తెచ్చుకోండి జాగ్రత్తగా. అందరికీ ఈ సందు అన్నట్టు ఇంకొకడు వచ్చాడు, అక్కడే వీళ్ళు పెట్టారే మనకు అర్థం కాలేదు. ఒకడు వచ్చి 500 రూపాయలు ఇస్తారా యూపీఐ చేస్తాడు. అయితే మేము తక్కువ తెచ్చుకున్నాం అంటే కాదు ఒక 500 ఇవ్వండి. అది మొత్తం నెంబర్ ఇది ఇవ్వగానే వెంటనే ఓకే చేయడానికి ఏదో చీటింగ్ కదా, అది కూడా సంథింగ్ ఇస్తే అక్కడ వెహికల్ చండీగఢ్ నుంచి వచ్చాయని చెప్తున్నాడు. అనే తలకి మేము అది యాక్సెప్ట్ చేయకోకుండా మేము వచ్చేసాం అనమాట. ఇట్లా మధ్యలో ట్రావెల్లో చాలా చీటింగ్లు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా మన పని అయితే మనం చేసుకొని రావాలి, కానీ వాళ్ళతో మనం పెట్టుకోవద్దు.